సురేంద్ర నాయక్ గారు నమస్తే అండి. నమస్తే నమస్తే మేడం. చెప్పండి, ఇప్పుడు టీడీపీకి సంబంధించి ఏ విధంగా చూస్తారు? అంటే 3 టికెట్లకి సంబంధించి అయినా, అంటే సీనియర్లకి కాకుండా ఆశావాహులకి కాకుండా సామాన్య కార్యకర్తలకు ఎందుకు టికెట్లు ఇవ్వరా అనేసి అని చెప్పని ఒక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ వేరే వాళ్ళకి, అంటే వాళ్ళకి సన్నిహితంగా ఉన్న వాళ్ళకి మాత్రమే టికెట్లు కేటాయించడం జరిగింది అనేసి అని చెప్పి అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దాఖలాలు అయితే ఉన్నాయి. మీరేం చెప్తారు? మేడం, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదే విధంగా బీఆర్కే న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి శుభోదయం తెలియజేసుకుంటూ, ఎవరు ఆగ్రహం వ్యక్తం చేస్తారో నాకైతే అర్థం కదా. ఇప్పుడు పార్టీలో 5 ఎమ్మెల్సీ స్థానాలు వచ్చాయి. 5ట్లో ఒకటి బీజేపీకి ఇవ్వాల్సిన పరిస్థితి, ఇంకొకటి జనసేనకి ఇవ్వాల్సిన పరిస్థితి. అది తప్పని పరిస్థితుల్లో వాళ్ళకి ఇవ్వాలి, తప్పదు. 2 ఇచ్చాము. 3ట్లో కూడా మీరు చూడండి, పార్టీ ఆవిర్భావం నుండి ఈ రోజుటి వరకు కూడా పార్టీ లైన్ దాటి ముందుకు అడుగు వేయినటువంటి కుటుంబాలవి. బీదా రవిచంద్ర యాదవ్ చూసినా, బిటి నాయుడు చూసినా, కావలి గిరిష్మా చూసినా, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేగా అవకాశం కల్పించమని చెప్పి, ఎమ్మెల్యేగా పోటీ చేయాలా, ప్రజా సేవలో మేము ఉండాలని చెప్పి ఆ రోజు అడగడం జరిగింది. కానీ కూటమిలో వివిధ మార్గాల ద్వారా, అదే విధంగా వివిధ సమీకరణల ద్వారా ఆ రోజు వాళ్ళకు టికెట్ ఇవ్వలేనటువంటి సందర్భంలో ఆ రోజు హామీ ఇచ్చారు. అదే విధంగా మరి వర్మకు సంబంధించి కూడా ఉంది కదా, వర్మకు సంబంధించి కూడా పిఠాపురం టికెట్ ని త్యాగం చేశారు జనసేన కోసం. టీడీపీ నేతలు వర్మకు సంబంధించి అయితే ఇప్పుడు ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తోంది కదా. ఈ రోజు కార్యకర్తలను కలిసే అవకాశం కూడా ఉంది. హామీ మేరకే ఈ రోజు బీసీలకు సముచిత స్థానం, ఇప్పుడు వెనుకబడిన వర్గాలు అన్నిటినీ కూడా కొంతమంది డబ్బులు పెట్టి పోటీ చేయలేనటువంటి పరిస్థితులు ఉండేటప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక ఎమ్మెల్సీనో లేకపోతే కార్పొరేషనో చైర్మన్లు ఇలాంటి వాటికి చేసి వాళ్ళు చేసినటువంటి పార్టీకి సేవల్ని ఉపయోగించుకునేదానికి ఈ ప్లాట్ఫామ్ ఉంటుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు కావలి గిరిష్మాకి ఇచ్చారు. ప్రతిభా భారతి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్పీకర్ గా చేశారు. దాని తర్వాత 10-12 సంవత్సరాలు ఇంతవరకు వాళ్ళ ఇంట్లో ఎవరికి కూడా అవకాశం ఇవ్వాల. ఆ అమ్మాయి ఒక యువకులుగా మంచి వాక్ చాతుర్యం ఉంది, పోరాట పట్టిం ఉంది. ఆ విధంగా మనకు పార్టీ రూలింగ్ లో లేనప్పుడు కూడా గట్టిగా కష్టపడ్డారు, వాళ్ళకి అవకాశం ఇచ్చారు. బీదా రవిచంద్ర యాదవ్ గారు పార్టీ పుట్టిన రోజు నుండి ఈ రోజు వరకు కూడా పార్టీ లైన్ ప్రకారం పనిచేస్తూ వచ్చారు. బిటి నాయుడు కూడా అంతే. కానీ వర్మ గారికి ఖచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తారు. ఇప్పుడు 2027 నాటికి దాదాపు 30 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి. 30 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయినప్పుడు అందరికీ కూడా ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో, పార్టీకి త్యాగం చేశారో, వాళ్ళ ఎమ్మెల్సీ సీట్లు త్యాగం చేశారో వీళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి స్థానం కూటమి ప్రభుత్వం కల్పిస్తుంది. బీజేపీని కలుపుకోవాలి, జనసేనను కలుపుకోవాలి, టీడీపీ 3 కూడా కలుపుకొని 3ట్లో కూడా పార్టీలకు పనిచేసిన వాళ్ళని వాళ్ళకి అకామిడేట్ చేసుకుంటూ వెళ్తాది. కొన్ని దగ్గరలో కొన్ని అటు ఇటు జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి కూడా అంటే ఈ రోజు ఆలస్యం కావచ్చు, అంటే 1 సంవత్సరం 6 నెలలు ఆలస్యం కావచ్చు. ఆలస్యమైనంత మాత్రాన పార్టీ వాళ్ళని పక్కన పెట్టే ప్రసక్తే లేదు. పార్టీకి వాళ్ళు చేసిన సేవలు గుర్తించింది. మేమందరూ కూడా ఇప్పుడు మేము కూడా కార్యకర్తలుగా, నాయకులుగా నేను కూడా 25 సంవత్సరాల నుండి పార్టీ కోసం పనిచేస్తున్నాం. లాస్ట్ 5 సంవత్సరాల వైసీపీ దమన కాండను ఎదుర్కొని కేసులు పెట్టించుకున్నాం. 5 కేసులు ఉన్నాయి నా మీద, నా బిడ్డ మీద ఒక కేసు ఉంది. కానీ పార్టీకి పనిచేస్తున్నాం. అంటే మనకి పదవులు వస్తేనే కాదు కదా, కొంతమందికి ఎమ్మెల్సీలు ఇస్తారు, కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తారు, కొంతమందికి పార్టీ పదవులు ఇస్తారు. అందరినీ కూడా సమానంగా అందరిని తీసుకొని వెళ్తా ఉంటది. దీంట్లో కొన్ని అంటే ఒక 6 నెలలు, సంవత్సరం అటు ఇటుగా స్థానం కల్పిస్తారు. ఆ విధంగా ముందుకు పోతారు. వర్మ గారి త్యాగాన్ని పార్టీ ఎప్పుడు కూడా మర్చిపోదు, గుర్తుపెట్టుకుంటుంది. ఆయనకు పార్టీలో అద్భుతమైనటువంటి స్థానం కల్పిస్తారు.